అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పర్యటించారు. పెద్దబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. దివంగత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నందమూరి తారక రామారావు ఆ రోజుల్లోనే రేషన్ షాపులు స్థాపించి ₹2కే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశీర్వాదంతోనే నర్సీపట్నం అన్ని రంగాల్లో అభివృద్ధికి పునాదులు పడ్డాయన్నారు. ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ డిగ్రీ, పాలిటెక్నిక్, నర్సింగ్ కాలేజీలను ఎన్టీఆర్ హయాంలో స్థాపించినట్లు స్పీకర్ వెల్లడించారు. మన అనకాపల్లి జిల్లాలో చూసుకుంటే ఇవాళ 5,35,492 మందికి కార్డులు ఇస్తుంది. అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గం తీసుకుంటే 83,779 మందికి ఈ కార్డులు ఇస్తున్నాం. అంటే 83,000 మందికి ఇక్కడ పిల్లలేం మనం. 83,000 మంది ఇక్కడ రావాలంటే కష్టంగా అని చెప్పి ఇవాళ ఇక్కడ ప్రారంభించి రేపటి నుంచి మీ ఊరు వస్తారు, డిపో వైజ్ వచ్చి ఇంటింటికి కార్డు ఇచ్చేస్తారు. ఇప్పుడే పెద్దలు ఆఫీసర్గా చెప్పారు. ఈ కార్డు వల్ల ఉపయోగం ఏంటంటే దీనికి ఒక కోడ్ ఉంటుంది. మీ అందరి దగ్గర ఇంటి సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్లో కానీ ఫీడ్ చేసుకుంటే మీరు 2-3 నెలల క్రితం ఏటెడ్ తీసుకున్నారు కూడా మీకు వచ్చేస్తుంది. అందులో మండలాలు తీసుకుంటే గొలుగొండ మండలానికి మీ నాయకులు కూడా రాసుకుంటే బాగుంటుంది. గొలుగొండ మండలానికి 17,245 కార్డులు ఇస్తున్నాం. అలాగే నాగవరం మండలానికి 21,424 కార్డులు ఇస్తున్నాం. అలాగే మాకవారిపాలెం మండలానికి 18,866 కార్డులు వస్తున్నాయి. అలాగే నర్సీపట్నం మండలం మున్సిపాలిటీ టౌన్ కలిపి 26,284, మొత్తం మీద 83,779 కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధ చేసింది. ఈవేళ నేను ఆ చేతుల మీద ముహూర్తం చేస్తున్నాను. రేపు నుంచి మీ గ్రామాలు వచ్చి మీకు ఇచ్చేస్తారు. మన అనకా